వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తాపత్రికలో ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. సాక్షి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే నిన్నటి రోజు కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కోల్కతాకి కిరీటం అంటూ ఇట్లా రాసింది. ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అంటూ వార్త రాసుకొచ్చింది. అదేవిధంగా ఇంకొక వార్త చూసుకున్నట్లయితే స్వేచ్ఛ నాగవల్లి కోసం శ్రీకాకుళంలో నాగవల్లి నందిని శుభ్రం చేయాలని ఒక యువకుడి ఆలోచనకు వందలాది మంది తోడయ్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరిశుభ్రత సేవలో భాగస్వాములు అయ్యారు. వీరి ఆలోచనకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సైతం మద్దతుగా నిలిచి సాయం అందించింది. దీంతో ఆదివారం నిర్వహించిన క్లీన్ శ్రీకాకుళం విజయవంతమైందంటూ ప్రధానంగా రాశారు. స్వేచ్ఛ నాగవల్లి కోసం ఒక యువకుడు శ్రీకారం చుట్టి ఆ యువకుడు కోసం వందలాది మంది కథలు వచ్చారు. ఆ వందలాది మంది కథలు రావడమే కాకుండా ఏదైతే మున్సిపాలిటీ ఉందో మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళకి సైతం సహకరించడంతో శ్రీకాకుళం మొత్తం క్లీన్గా మారిందని చెప్పేసుకొచ్చారు. ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అందరినీ ఆశించదగ్గ విషయం అని చెప్పాలి. అదేవిధంగా ఆ మావోయిస్టు ముసలియా సభ్యులు లొంగబాటు అని రాసుకొచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో లొంగిపోయిన 13 మంది సభ్యులు లొంగిపోయిన ప్రతి సభ్యుడి పైన కేసులు ఉన్నాయి. లొంగిపోయిన వారి పునరావాసానికి చర్యలు తీసుకుంటాం ఎస్పీ తాయిస్నగా వెల్లడించారు. ఎవరైతే 13 మంది లొంగిపోయారు 13 మందిపై కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అది ఇట్లాంటి చర్యలు హర్షించదగ్గ విషయం. అదేవిధంగా పిన్నెల హత్యపై పథకం అంటూ వార్త రాశారు. మాజీ మంత్రి పేరుని నాని ఆందోళన బెయిల్ ఇవ్వడంతో అంతమందించేందుకు 3 తప్పుడు కేసులు. ఎమ్మెల్యేకు హాని జరిగితే సిఐ నారాయణస్వామి ఐజీ త్రిపాఠి బాధ్యత. పోలీసు వ్యవస్థకు మాయన మచ్చగా తయారైన అధికారులను వదిలిపెట్టం. వేధిస్తున్న అధికారులు 4 తర్వాత మూల్యం చెల్లించక తప్పదు అంటూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు హత్యాయత్నం గురించి ఎవరు పేరు నాని గారు మాట్లాడే పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ గుండాలు చేసిన విధ్వంసాన్ని చూపిస్తున్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేరు నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏదైతే బెయిల్ ఇవ్వడంతో అంతమందించేందుకు 3 తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యేకి హాని జరిగితే సిఐ నారాయణస్వామి ఐజీ త్రిపాఠి బాధ్యత అంటూ పేరు నాని గారు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యే కావడం ఖాయమని చెప్పేసి అయితే ఈయనకి బెయిల్ ఇవ్వడంతో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎలాగైనా ఆయన అంతమందించేందుకు కొంతమంది పోలీస్ వ్యవస్థ కుట్రలు చేస్తున్నట్లు పేరు నాని గారు చెప్పారు. మరి ఏదేమైనప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రజానాయకుడు కాబట్టి గత 4 దఫాలుగా గెలుస్తూనే ఉన్నాడు. 5వ సారి ఎమ్మెల్యేగా కూడా కాబోతున్నాడు. ఆయన కుండబద్దలు కూడా చెప్తున్నాడు. మరి ఏదేమైనప్పటికీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తున్నప్పటి నుంచి కొంతమంది అధికారులను ఎక్కడైతే మార్చారో అక్కడ ఖచ్చితంగా అల్లర్లు జరిగే దానికి నిదర్శనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై హత్యాయత్నం చేయడంతో ఖచ్చితంగా ఎవరు మాజీ మంత్రి పేరు నాని గారు ప్రశ్నించారు. అదేవిధంగా తీరం దాటిన రాములు అంటూ రాశారు. అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు, పలు రైలు సర్వీసులు రద్దు. ఏపీలో పొడి వాతావరణం. రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న 2 నుంచి 4 వరకు అని చెప్పిస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య బంగాల్లో అత్యంత భారీ వర్షాలు, పలు విమాన రైలు సర్వీసులు రద్దు అంటూ రాశారు. తీరం దాటిందంటే రైలు యుద్ధం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 3 కేసుల్లోని పిన్నెలకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ తీర్పును ఉద్దేశించి రాశారు. ఈవీఎంల కేసులు ముందస్తు బెయిల్ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకు ఈ తప్పుడు కేసులు. ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, పరిధి దాటి పనిచేస్తుంది, ఆయన్ని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఇలా చేస్తుంది. ఘటనలు జరిగిన 10 రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు. అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు. ఈవీఎంల కేసులు కల్పించిన రక్షణ ఈ కేసుల్లో కూడా కల్పించండి. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి. మరోవైపు టీడీపీ నేత అస్మిత్పై హత్యాయత్నం కేసులున్న బెయిల్ను వ్యతిరేకించని పోలీసులు అంటూ రాసుకొచ్చారు. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జేసీ అస్మిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులున్న బెయిల్కు వ్యతిరేకించిన పోలీసులు అదే పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్ అయితే వ్యతిరేకిస్తున్నారు. అంటే ద్వంద్వ వైఖరి. మరి అస్మిత్ రెడ్డి ఒకలా పిన్నెల రామకృష్ణారెడ్డిని ఒకలా చూడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా టి నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఏదైతే కేసులు ఇచ్చారో బెయిల్ ఇచ్చారో దానికి సంబంధించి ఆ బెయిల్ ఖచ్చితంగా మంజూరు చేయాల్సిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదైతే ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకు ఈ తప్పుడు కేసులు అంటూ టి నిరంజన్ రెడ్డి గారు వాదించారు. అయితే ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు. మరి నిజంగానే హత్యాయత్నం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసింటే కనుక ఘటనలు జరిగిన 10 రోజుల తర్వాత నిందితుడిగా ఎందుకు చేర్చారు? మరి 10 రోజులు ఎందుకు టైం పట్టింది? అదేవిధంగా అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులను అడిగితే చెప్పడం లేదు. మరి ఖచ్చితంగా పోలీసులు ఎందుకు ఇంత జాప్యం జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర ప్రశ్నలు లేవు. అదే సామాన్యులను అయితే మరి కొట్టి అడిగేటోళ్ళు. మరి అలా కొట్టి అడగడానికి లేదు కాబట్టి అదే పోలీసు వ్యవస్థ కాబట్టి వెనకేసుకొస్తున్నారు. మరి అది అస్మిత్ రెడ్డికి ఏమో హత్యాయత్న కేసులు ఉన్నా బెయిల్
ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. అదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అయితే మరోలా వ్యవహరిస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపణలు. మరి దీనికి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. తాపీగా తప్పుడు కేసులు అంటూ ఇంకో వార్త. పోలింగ్ అనంతరం నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి చంద్రబాడ అరవింద్ బాబు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు. ఇక్కడ చూడండి, తాపీగా తప్పుడు కేసులు. ఆ పిన్నెలకి బెయిల్ రావడంతో మరో 3 అక్రమ కేసులు కారంపూడిలో సీఐ తలలకు గాయమైతే వారానికి పైగా ఏం చేస్తున్నట్లు నర్సరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవింద్ బాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులు. ఏదైతే గోపిరెడ్డిపై కేసులు పెట్టారో, నర్సరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవింద్ బాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులు పెట్టడం దేనికి నిదర్శనం? పోలింగ్ అనంతరం నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి చంద్రవాడ అరవింద్ బాబు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు. ఏదైతే పోలింగ్ అనంతరం నర్సరావుపేటలో అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్ల వీళ్ళు చేసుకోవడం. పిన్నెలకి బెయిల్ రావడంతో మరో 3 అక్రమ కేసులు. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికి పైగా ఏం చేస్తున్నట్లను ప్రశ్నిస్తున్నారు. నిజంగా వారానికి పోలీసులు ఏం చేస్తున్నారు? మరి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధితో పని చేసుకుంటూ పోతుండేట్లుగా ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి చంద్రబాబు అరవింద్ బాబు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు. మరి ఆయన ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అంటగట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే విధంగా ఓటు తెచ్చిన చేటు అంటూ రాసుకొచ్చినారు. కౌలు రైతుపై మంగళగిరిలో ఓ సామాజిక దుర్మార్గం. ఏదైతే ఓటు తెచ్చిన చేటు సాగు కోసం పొలాల వద్ద రావద్దని హెచ్చరికలు. నారా లోకేష్కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరం అంట. వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద కౌలు రైతులు. ఏళ్ల తరబడి టీడీపీ సామాజిక వర్గానికి చెందిన యాజమాన్యాల వద్ద భూముల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల వారి జీవన ఉపాధిపై దెబ్బ కొట్టే కారణం ఆ పెత్తందారులు చెప్పిన పార్టీకి ఓటుకి వేయకపోవడమే వారు చేసిన పాపం. తమ మాటను పట్టించుకోలేదన్న ఆక్రోశంతో ఆ భూమి యాజమాన్యాలు రగిలిపోయి ఇంకపై తమ భూములను మీకు కౌలుకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో దాపురించిన ఈ వింత పోకడపై సాక్షి ప్రత్యేక కథనం. ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న నేపథ్యంలో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూములు కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే నారా లోకేష్ గారికి ఓటు వేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకురాలకైనా లావణ్య గారికి ఓటు వేయడంతో ఖచ్చితంగా మాకు సంబంధించిన నాయకులకు ఓటు ఎందుకు వేయరు అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తూ వాళ్ళకి ఇంక నుంచి భూములు ఇచ్చేది లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి తెగేసి చెప్పారు. మరి ఓటు వేయినంత మాత్రాన వాళ్ళ జీవనోపాధి పైన కొట్టే సామాజిక వర్గం కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీని ఎక్కడైనా చూసారంటే ఇక్కడ మనం వెలుగు చూసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తనయుడు టీడీపీ యువ నాయకుడు పోటీలో ఉండడంతో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఓటు వేయకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు తెగబడిన సంఘటనలు చోటు చేసుకుంటాం. ఇట్లాంటి సంఘటనలు ఖచ్చితంగా అందరూ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా నిరోధించాలి. అదేవిధంగా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించవద్దు అంటూ తిరస్కరించవద్దు. డిక్లరేషన్పై అసిస్టెంటింగ్ ఆఫీసర్ సంతకం పేరు హోదా ఉంటే ఆమోదించండి. అనుమానం వస్తే పోస్టల్ ఫెసిలేషన్ సెంటర్లోని కౌంటర్ పేర్లో చూడండి. డిక్లరేషన్పై ఓటరు అసిస్టెంట్ ఆఫీసర్ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి. ఆ డిక్లరేషన్ ఫామ్ విడిగా కవర్ బిలో లేకపోతే ఓపెన్ చేయకుండానే తిరస్కరించవద్దు. బ్యాలెట్ పేపర్ నెంబర్ డిక్లరేషన్ పైన ఒకలాగా ఫారం 13పై మరో ఒకటి ఉంటే తిరస్కరించాలి. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువ మంది సంతకాలు చేసినా తిరస్కరించవద్దు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వర్లకు సంబంధించి సూచనలు చేశారు. ఎటువంటి పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించాలి, ఎటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఆమోదయోగ్యం అని చెప్పేసి ఎన్నికల కమిషన్ డిసైడ్ చేసి దానికి సంబంధించి వార్త రాసుకొచ్చారు. అదేవిధంగా నేడు హజ్ యాత్ర ప్రారంభం. విజయవాడ ఎంబర్ స్టేషన్ పాయింట్ నుంచి వరుసగా 2వ ఏడాది యాత్ర. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2580 మంది హజ్ల పవిత్ర యాత్ర గన్నవరం సమీపంలో క్యాంపు వద్ద వసతి ఏర్పాటు చేసి హజ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానున్నది అంటూ రాసుకొచ్చారు. ఇది రెండోసారి. అయితే ఈ సంవత్సరం దాదాపు 2580 మంది హజ్ల పవిత్ర యాత్రకు సన్నిద్ధం అవుతున్నారు. గన్నవరం సమీపంలో క్యాంపు వద్ద వసతి ఏర్పాటు చేసి పోతున్నారు. అదేగా మన పులిహోర చద్దన్నం అదూర్స్ 83 శాకాహార వంటకాలు. వీటికి 4 స్టార్ రేటింగ్. పప్పు చారు మిర్చి బజ్జీకి ఏపీ నుంచి చోటు. మొదటి స్థానంలో దాల్ తడక, 2వ స్థానంలో సహీ పన్నీర్. ప్రపంచ ఫుడ్ గైడ్ టెస్ట్ అమలు నివేదిక ఇచ్చారు. మన పులిహోరకు చద్దన్నం అదూర్స్ అంటూ రేటింగ్ ఇచ్చారు, 4 స్టార్ ఇచ్చారు. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.